ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని. మరి ఇక్కడ ఒక వాక్యం చూద్దామండి. 13వ అధ్యాయము మత్తయి సువార్త 44వ వచనమండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అని ఉంది. ప్రియమైన వాళ్ళరా, అయితే పరలోక రాజ్యం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అందులో ఇది ఒక భాగము. పరలోకము దేవుడు ఉండే స్థలము, పరలోక రాజ్యము దేవుని రాజ్య సువార్త లేదా పరలోక రాజ్య సువార్త. ఓకేనా, ఇదే మనం తెలుసుకోవాల్సింది. యేసుప్రభువారు మాట్లాడుతూ మొదటిగా నా రాజ్యమును నా నీతిని తెలుసుకోమన్నారు కదా. కాబట్టి చూడండి, ఇందులో ఏముందంటే పరలోకము రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదంట. ఒక పొలంలో ఏముందంట, ధనమును దాచి పెట్టినట్టుగా ఉందంట. అది మనుషుడు ఏం చేస్తాడంట, మనుషుడు దాన్ని కనుగొని దాన్ని తెలుసుకొని ఉన్నదంతయు అమ్మేసి ఆ పొలమును కొనును అంట. అంటే ధనం ఉన్నదంట, పరలోక రాజ్యం సంబంధించింది. ఉన్నదంతా అమ్మేసి అది ఉంటాడు అని చెప్తుంది బైబిల్. మరి ఇప్పుడు చెప్తున్న వారందరికీ ఏమర్థమైందండి? ఉన్నదంతా అమ్మేస్తాడంట. ఉన్నది అమ్మేస్తేనే పరలోక రాజ్యము కొంటాడంట, లేకపోతే లేదంట. మరి ఎవరు అమ్ముతారు ఈ రోజుల్లో? కాబట్టి మీరు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే మీకు బయలుపరచను కాక.